వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలను దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. ఇక్కడున్న రెవెన్యూ సిబ్బందిని, తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. దాదాపుగా 65 సంవత్సరాలు మన భూములకు సంబంధించిన వివరాలు, మన భూముల ఖాతాలు, 69 లక్షల కమతాలకు సంబంధించిన వివరాలను ఈ రెవెన్యూ సిబ్బంది కాపాడారు కదా. వీళ్ళే కదా మన హక్కులను భద్రంగా పొందుపరిచింది. ఉన్న పలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా, దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? ఎక్కడైనా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సమాజంలో 2%, 3%, 5%, 10%, అది రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థనే మనం తప్పుపడతామా? చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ, వాళ్ళ అవకాశాలు తగ్గించుకుంటూ, శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.